శతాబ్దాల కలగా మిగిలిపోయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గత జనవరిలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా మందిరాలను కూల్చి మసీదులను నిర్మించిన వాటిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ దేవాలయం ఉండేదని, దాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ఇక మధురలోని షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో కూడా గతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారనే వాదన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. షాహీ ఈద్గా ఉన్న ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని పడగొట్టి ఔరంగజేబు మసీదును నిర్మించారని తాజాగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ లో ఒక ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసి దానిపై మసీదు నిర్మించాడని 1920 నాటి బ్రిటిష్ ప్రభుత్వ గెజిట్ రికార్డులు చెప్తున్నాయని ఆగ్రా పురావస్తు శాఖ ఒక ఆర్టీఐ సమాధానంలో వెల్లడించింది. అయితే ఏఎస్ఐ తన సమాధానంలో శ్రీకృష్ణ జన్మభూమి అనే పదాన్ని ప్రత్యేకంగా పేర్కొనలేదు. అంతకు ముందున్న కేశవదేవ్ ఆలయాన్ని ఔరంగజేబు కూల్చి మసీదు నిర్మించాడని మాత్రమే ఏఎస్ఐ పత్రాలు పేర్కొన్నాయి. ఈ మేరకు కేశవదేవ్ ఆలయం కూల్చివేతకు సంబంధించిన వివరాలు కోరుతూ మెయిన్పూర్కి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఏఎస్ఐ ఇచ్చిన సమాధానం తాజాగా సంచలనంగా మారింది. ఈ ఆధారాన్ని సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టులలో సాక్ష్యంగా చూపెడతామని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదం కేసులో హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది సింగ్ తెలిపారు. ఈ కేసు విచారణను అలహాబాద్ హైకోర్టు ఈ నెల 22కు షెడ్యూల్ చేసింది.